సో ఇదైతే సింపుల్ మెథడ్, మీకు సింపుల్గా వేసుకోవచ్చు ఇట్లా బుక్స్. పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, జస్ట్ సింపుల్ ప్రాసెస్ అంతే. సో ఇక్కడ మెయిన్ ప్లేస్కి అయితే వేసినాం కదా. ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్ని సో ఇది ఏంటంటే కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ కట్ చేస్తే కట్ చేసుకోవచ్చు, కట్ చేయకపోయినా పర్లేదు. ఓకేనా. సో ఇట్లా ఇప్పుడు చూసారా, ఇక్కడ ఎడ్జ్ పాయింట్స్ అనేది కట్ చేయలేదు. ఇక్కడ నేను ఇక్కడ కూడా కట్ చేయలేదు. సో కట్ చేయాల్సిన అవసరం లేదు. కట్ చేస్తాను, కట్ చేసుకోండి. సో ఇక్కడ జస్ట్ కార్నర్ కట్ చేస్తున్నా. చూసారా, సో ఒక చిన్న ఇట్లా పట్టుకొని ఇట్లా అనండి అంతే, జస్ట్ సింపుల్. సో ఇక్కడ ఏం చేస్తారు, జస్ట్ సింపుల్ ఒక ప్లాస్టర్ పడేయండి ఇక్కడ, సింపుల్. ఓకే, ప్లాస్టర్ వేసి చేస్తే ఇక్కడ ఒక ప్లాస్టర్, చివరిన ఒక ప్లాస్టర్, కథ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇది మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఫోల్డ్ చేసినాక నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. ముందు ఇట్లా సెట్ చేసి పెట్టుకోండి. ఇట్లా సెట్ చేస్తే కరెక్ట్ లెవెలింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూసారా, ఇక్కడ చేసినాక సింపుల్గా కూడా చిన్న ప్లాస్టర్ వేసుకుంటే కథ. చూసారా, ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ వేసుకున్నాను కూడా చిన్న ప్లాస్టర్. ఓకే. సో ఒక వన్ సైడ్ అయితే ఇట్లా అయిపోయింది, ఇంకొక సైడ్. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇట్లా అనుకోండి ఒకసారి. ఇక్కడ అనుకుంటే జస్ట్ మీకు ఇక్కడ లైనింగ్ అనేది ఏర్పడుతుంది. సో లైనింగ్ తీసుకున్నాక ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇట్లా ఫోల్డ్ చేయండి. చూసారా, అయిపోయింది. ఇక్కడ వేసుకుంటా అంటే ఇంకో చిన్న కవర్ వేసుకున్నట్టు వేసుకోండి ప్లాస్టర్. మధ్యలో ఎగిరిపోతుంది అనుకున్నప్పుడు ఇట్లా. ఓకే, చూసారా, ఇది